మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని. ఏం సార్ ఈ వాదన ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను కదా. మనలే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనబడతాయి అనమాట. అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యో, సీఎం కావలేదు, వెళ్ళి కూర్చో, నీకు టైం ఇవ్వలేదు, బయటకు వచ్చాయి. నాకు టైం ఎవరో, నాకు క్యాబినెట్ హోదా అయితేనే టైం ఇస్తారు. క్యాబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడు కావాలని టైం ఇచ్చారా మీరు? అంతకుముందు నువ్వు ఉన్న లోపల జగన్మోహన్ రెడ్డి కావాలని టైం ఇచ్చారు వాళ్ళు? ఇవ్వట్లేదు. అదొక కల్చర్ వచ్చేసింది. ఎక్కువ మాడితే నోరు మీద కూర్చో అంటారు. స్పీకర్ వాళ్ళ సొంత మనిషిని పెట్టుకుంటున్నారు. స్పీకర్ అనే దాన్ని మనం కాన్స్టిట్యూషన్లో చూసినట్టయితే చాలా గొప్ప పోస్ట్ అది. అక్కడికి వెళ్ళాక ఒక జడ్జి కింద ఫీల్ అవ్వాలి. ఎక్కడ ఫీల్ అవుతారు? మళ్ళీ స్పీకర్ల కోసం వాళ్ళు మళ్ళీ వాళ్ళ టికెట్ రావాలి, వాళ్ళ పిల్లల టికెట్ రావాలి, ఏం కావాలంటే చేసుకుంటారు. దీంట్లో అసలు అసెంబ్లీకి వెళ్ళడం అనేది నాకు అసలు అర్థం అలా. ఏం జరిగిందని నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఒకసారి వెళ్ళి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు. వెళ్ళి కొన్నాళ్ళ నుండి ఇక పలానాది అవమానం చేశారు కాబట్టి పోతున్నానన్న అర్థం ఉంది. ఏమీ లేకుండా నాకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు నేను పోతానంటే ఎలా ఇస్తారు క్యాబినెట్ హోదా? దానికి ఏదో ఉంటాయి. అసలు అది హోదా క్యాబినెట్ హోదాగా ఇవ్వట్లేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది అతనికి ఏమైనా అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాడు నాకు తెలియదు. కానీ నా ఉద్దేశంలో అసలు ఎంత హాస్యాస్పదమైన డెసిషన్ తీసుకున్నామని నేను ఎవరిని చూడలేదు.